హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన షాప్ నేను ఎలా పెట్టుకున్నానో ఎలా సర్దుకున్నానో చూపించేస్తామని వ్లాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ దేవుని చూపిస్తాను అన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ఈశ్వర పిక్ అయితే నాకు టెంపుల్లోనే ఇచ్చినారనమాట. ఒకసారి వెళ్ళింటే అక్కడ, సో అది కూడా అక్కడ పెట్టి నేను చిన్నగా పూజ గది చేసుకున్నాను అనమాట. మా పూజ గది ఇలా ఉందండి. ఇంకా వీడియో చేసేస్తాం రండి. ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. అవుట్ సైడ్ ఇటు గ్లాస్లో డిస్ప్లే చేసినాను అనమాట. అన్నీ ఓవరాల్ ఏమేమి దొరుకుతాయని కొన్ని క్రీమ్స్, కాస్మెటిక్స్ అవన్నీ డిస్ప్లే చేసినాను. ఇంకా లోపలికి వస్తే ఇలా లోపలికి ఎంట్రీ అవుతున్నట్లే ఇలా స్టిక్కర్స్ ఉంటుందన్నమాట మన షాపు. యాక్చువల్లీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే షాప్ మీద ఎక్కడుందని అందరూ అడుగుతున్నారు. సో అందుకని చూపిస్తామని వీడియో చేస్తున్నాను గైస్. ఇలా స్టిక్కర్స్ ఉంటాయన్నమాట షాప్లో ఫస్ట్. తర్వాత ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. క్రీమ్స్, స్క్రబ్బు, హుక్స్ ప్యాకెట్, కలర్స్, హెయిర్ కలర్స్ అన్నీ ఇలా తగిలించేవన్నీ ఇక్కడ తగిలించాను అనమాట. చూడండి, స్టిక్కర్స్, జడ, ఏమేమి పఫ్ఫు, చిన్నపిల్లలు కాలువి ఇలా అన్నీ తగిలించుకున్నాను. థ్రెడ్ కట్టుకొని దీనికి ఇలా డిస్ప్లే చేశాను అనమాట. ఇలా డిస్ప్లే చేస్తానే మంచిగా కనిపిస్తుంది అనమాట కస్టమర్కి వస్తానే. సో అందుకని నేను ఇలా డిస్ప్లే చేసినాను. వస్తున్నట్లే వాళ్ళకి తెలియాలన్నమాట ఇక్కడ ఏమేమి ఉంది ఇక్కడ అనేసి. వాళ్ళ చూసి ఇక్కడ కావాలంటే తీసుకుంటారు అనమాట. అందుకని ఫెయిర్ అండ్ లవ్లీ అని చిన్న చిన్నవన్నీ ఇలా డిస్ప్లే చేసేవన్నీ డిస్ప్లే చేసినాను గైస్. అండ్ నెక్స్ట్ వస్తానే లెఫ్ట్ సైడ్ అయితే ఇలా పౌడర్స్, ఇక్కడ కొంచెం అక్కడ ప్లేస్ లేదని ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట. పాండ్స్ పౌడరు అలా అనమాట. అండ్ ఇది మనీ ప్లాంట్ అండి. అది ప్లేస్ లేదనేసి అక్కడ పెట్టినాను. వాటర్ పోసేకి దగ్గరగా ఉంటుందనేసి ఇక్కడ ఇలా ఉందన్నమాట. నేను తెచ్చుకుంటాను వాటర్ తాగేందుకని, అది కూడా ఇక్కడ పెట్టుకుంటాను. కన్వీనియంట్గా ఉండాలి తీసుకోవడానికి, తాగేకి అనేసి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి శారీ పెట్టికోట్ పెట్టినాను అనమాట. కింద ర్యాక్లో చూడొచ్చు మీరు శారీ పెట్టికోట్స్. చూడండి ఇక్కడ శారీ పెట్టికోట్స్ పెట్టినాను. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ పక్కన ఫ్యాను, ఇటు సైడ్ అంతా బ్లౌజ్ పీసెస్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ అనమాట. ఈ ర్యాక్ అంతా బ్లౌజ్ పీసెస్, ఈజీగా ఉంటుంది అనేసి బ్లౌజ్ పీసెస్ అండి. ఇక్కడ శారీ పెట్టికోట్స్ చెప్పినాను కదా, శారీ పెట్టికోట్స్ ఒక పక్కన అండ్ శారీస్ ఒక పక్కన అని పెట్టినాను. ఇంకా కింద వచ్చేసి కింద ర్యాక్ మొత్తం ఫాల్స్ అండి. శారీ ఇక్కడంతా ఫాల్సే. ఈ ర్యాక్ మొత్తం ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఈజీగా ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క మాదిరి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఇది సిల్వర్ పీటల్ అనమాట. వరలక్ష్మి పండుగ అప్పుడు తెచ్చినవి మిగిలింటే ఇక్కడ ఇలానే పెట్టినాను. అండ్ ఇది చున్నీ, డిజైనర్ చున్నీస్ అండి. ఇది లైట్ వెయిట్ చున్నీస్. ఇవన్నీ ఇక్కడ పెట్టినాను. అండ్ కిందకు వచ్చేసి బ్యాంగిల్స్ అంతా ఇక్కడ న్యూ ఐటమ్ వచ్చినాయి, అవంతా ఇక్కడ పెట్టినానండి. ఇంకా లాస్ట్కి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్స్ట్రా ఉండేవన్నీ దాంట్లో పెట్టినాను అనమాట. అయిపోయినప్పుడు తీసుకుందామనేసి. ఇంకా ఇక్కడ ఈ ర్యాక్ అంతా శారీసేనండి. చూడండి ఇక్కడంతా శారీసే. అండ్ తర్వాత ర్యాక్ కూడా శారీసే అనమాట. బాక్సెస్, ఇది కూడా శారీసే, ఇది కూడా శారీసేనండి. తర్వాత కింద సెకండ్ స్టెప్ వచ్చేసి ఇవంతా టాప్స్ అండి. డైలీ వేర్ టాప్స్ అనమాట. 1004 అలా ఉంటుందన్నమాట. అలాంటి టాప్స్ ఇక్కడ పెట్టినాను అనమాట. దాని కింద వచ్చేసి నైటీస్, చేసుకున్నాను. నైట్ డ్రెస్సెస్ రెండు అండి. రెండు ఇలా సర్దుకున్నాను అన్నమాట. ఒకే దగ్గర నైట్ డ్రెస్ ఉంటే ఈజీగా చూపించడానికి కరెక్ట్గా ఉంటుంది అనేసి అవి ఎలా సర్దుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 3 పీస్ సెట్ అండి. ఇది 3 పీస్ సెట్, వేలు టాపు 3 పీస్ సెట్ వస్తుందన్నమాట. అలాంటివన్నీ ఇటు సైడ్ పెట్టినాను అనమాట. చూడండి ఇక్కడ అది పెట్టేసినాను. అండ్ ఇక్కడ శారీసేనండి, బాక్స్ శారీసు. ఇక్కడ కూడా బాక్స్ శారీసే అన్నమాట.
ఇక్కడ టాప్స్ అదే 3 పీస్ సెట్ చెప్పినాను కదా, ఇలా 3 పీస్ సెట్ అయితే కింద బ్యాంగిల్స్ అప్పుడే చెప్పినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పర్ఫ్యూమ్ ర్యాక్ అండి. పర్ఫ్యూమ్ ర్యాక్, పౌడర్ ర్యాక్ అనమాట. పర్ఫ్యూమ్సే ఉన్నాయి, ఆల్మోస్ట్ 90% పర్ఫ్యూమే ఉన్నాయండి. అండ్ సింగర్ తిలకాలు, నైల్ పాలిష్. ఒక సెక్షన్ మొత్తం పర్ఫ్యూమ్ అండి. ఫాగు, డెన్వరు, ఆసము, వాటర్ గర్ల్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది పర్ఫ్యూమ్స్ అయితే. ఇంకా కింద సెక్షన్ వచ్చేసి బ్యాంగిల్స్, గోట్లు అనమాట. అది కొంచెం పక్కకు పెట్టినాను. గ్యారంటీ బ్యాంగిల్స్, గ్యారంటీ ఇయర్ రింగ్స్ అవన్నీ అటు సైడ్ పెట్టినాను. ఇటు సైడ్ బ్యాంగిల్స్ అండి, చూసేయచ్చు. 2 టైమ్స్ దగ్గర పెట్టినాను. చూసి ఒక దగ్గర పెట్టాలి, అది చూద్దాం, నెక్స్ట్ ప్లాన్ చేస్తాము. ఇటు సైడ్ కూడా బ్యాంగిల్స్ అండి, ప్లైన్ డిజైను అన్నీ అలా పెట్టినాను. ఇది వచ్చేసి మిషన్ అండి, నా మిషన్. ఇది మిషన్ ఇక్కడ మిడిల్లో ఉంటుంది. మిషన్ మిడిల్లో ఎందుకంటే చైర్ వేసుకొని కూర్చోవడానికి, స్మాల్ అండి, షాప్ బిగ్గా అయితే లేదు. జిగ్జాగ్ ఫాల్ వేయడానికి మిడిల్లో పెట్టుకున్నాను, పవర్ వేసుకున్నాను. సో అందుకని ఇటు సైడ్ పైన అంతా స్టిక్కర్స్, మెటల్ గాజెస్ అన్ని ఇక్కడ మిగిలినవి ఇక్కడ వేసి, మిగిలినవి అలా పైన స్టోరేజ్ పెట్టినాను నేను, డస్ట్ కాకున్నట్లుంటుంది అనేసి. ఇది డిజైనర్ బ్యాంగిల్స్, ఇవి కిడ్స్ మెటల్ బ్యాంగిల్స్ ఇవైతే. అటు సైడ్ వచ్చేసి హెయిర్ కలర్సు, నైల్ పాలిష్ ర్యాక్ కూడా ఉంది అక్కడ. ఇంకా ఆ బాక్స్ వచ్చేసి ఓవరాల్ కలర్స్ ఎక్స్ట్రా చేసి ఉంటాను, దాంట్లో అంతా స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ ఇటు సైడ్ ర్యాక్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లోన హ్యాండ్ బ్యాగ్స్ పెట్టినాను అనమాట. మొత్తం ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ ఉంటాయన్నమాట, చూడొచ్చు. దాని సెకండ్ ర్యాక్ అయితే ఇలా కొంచెం కాజల్లు అవన్నీ ఇక్కడ తగిలించుకునేవని ఇలా తగిలించుకున్నాను నేను. ఈజీగా దొరుకుతాయి కదా అనేసి, ఇలా ప్లేస్ లేనందున అది మరి చిన్న షాపు. సో అందుకని చూడండి, కాజల్లు అవంతా ఇక్కడ తగిలించినాను. అండ్ ఇక్కడ లేసెస్, టైలరింగ్ మెటీరియల్ అనమాట, ఇదే థ్రెడ్స్ అలాంటివన్నీ ఇక్కడే పెట్టినాను. అండ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, ఇక్కడ హ్యాండ్ కర్చిప్స్ ఇక్కడ ఉన్నాయి. రోజ్ వాటర్ ఇక్కడ ఉంది, వ్యాజ్లైన్ ఇక్కడ ఉంది, ముల్తాన్ మట్టి కూడా ఉందన్నమాట. అండ్ దాని పక్కనే కొంచెం చిన్నగా మనది ఫోటోలో అయితే పెట్టుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మన దేవుడి ఫొటోస్ ఇలా సింపుల్గా పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ దాని కిందికి వస్తే అక్కడ వచ్చేసి ఇవంతా ఇది చున్నీ అనమాట, వేల్స్, కలర్ వేల్స్, టోల్స్ ఉన్నాయి కింద, మళ్ళీ లెగ్గిను, యాంకల్స్ ఉన్నాయి దాని పక్కన. ఇవంతా ప్లాజో అండి, ప్లాజో అండ్ సిగరెట్ ప్యాంట్స్ మిక్స్ ఉన్నాయన్నమాట. ఇట్ సైడ్ జస్ట్ స్టిచ్చింగ్ ఏమైనా ఇచ్చింటారు కదా, అక్కడ పెట్టినాను. ఇది టోల్సే, దీని కింద అంతా కుచ్చెస్ మెటీరియల్ అనమాట. ఇవంతా కుచ్చికి ఇచ్చినవంతా ఇలా నీట్గా పెట్టుకుంటాను అనమాట. శారీ కుచ్చెస్కి ఇచ్చినవంతా ఈ కింద రాక్లో ఇలా బ్యాగ్ కవర్స్ ఇలా పెట్టుకునేస్తాను అనమాట. ఇదంతా శారీ కుచ్చు వర్క్, ఫాలు ఇలా ఇచ్చినవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ దాని పక్కనే కింద ర్యాక్లో అయితే నైల్ పాలిషు, ఐబ్రో పెన్సిల్స్ చూడండి, ఐబ్రో పెన్సిల్స్, హెయిర్ పిన్స్, లిప్స్, ఐలైనర్ అండి, నైల్ పాలిష్, కలర్ తిలకాసు ఇవంతా ఇక్కడ పెట్టినాను అనమాట. ఏదైనా ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడ కొంచెం పెట్టేసినాను. ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది. అండ్ దాని తర్వాత ఇదంతా స్టిక్కర్స్ అండి, మొత్తం స్టిక్కర్స్. ఇదంతా ఇక్కడ వరకు స్టిక్కర్సే, బాక్సెస్ స్టిక్కర్స్, కలర్ బ్లాక్ కలర్స్, రెడ్, మెరూను, ఇలా కాఫీ కలర్, ఇవంతా ఇక్కడ వరకు స్టిక్కర్స్ అండి. ఇదంతా మొత్తం స్టిక్కర్ ర్యాకే. తర్వాత సేఫ్టీ పిన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, ప్లస్ అక్కడ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా దానిపైన ర్యాక్కి వస్తే లిప్స్టిక్ అండి. ఫస్ట్ అటు సైడ్ లిప్స్టిక్, లిక్విడ్ అండ్ నార్మల్ లిప్స్టిక్ రెండు ఉన్నాయన్నమాట. కాజల్ ఉన్నాయి, కాటుక డబ్బాలు. ఇది సిండ్రెల్లా పౌడర్ అండి, సిండ్రెల్లా పౌడరు ఓల్డ్ మోడల్ అనమాట. అయినా దానికి మన షాప్ కస్టమర్స్ ఉన్నారనమాట, సో దానికి తెప్పించినాను. ఇక్కడంతా ఐలైన్. అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, హ్యాండ్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది లిప్ బాంబ్ అండి, అలోవేరాది, చాలా బాగుంటుంది. కాజల్ ఇక్కడ కూడా పెట్టినాను అనమాట. ముల్తాన్ మట్టి ఇక్కడ కూడా ఉందన్నమాట. పఫ్స్ ఉన్నాయి, చిన్న లిప్స్టిక్లు కూడా ఉన్నాయి, చిన్న మిర్రర్. ఇదంతా రబ్బర్ బ్యాండ్స్.
ఇది పూసలు ఇలాంటివి బాక్స్లో వేసేవి దొరికేవి, ఈజీగా దొరికేవి ఇక్కడ వేసినాను. అండ్ ఇది వచ్చేసి ఇయర్ బడ్స్ అనమాట, వేరే దగ్గర తగిలించినాను, ప్లస్ అక్కడ కొంచెం పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఇలా తగిలించుకున్నాను అనమాట. చూడండి, లాక్మీ కాదు, కనిపించాలి కదా కస్టమర్ మన షాప్లోకి వస్తాను, అందుకని ఒక్కొక్క పీస్ ఇక్కడ ఇలా తగిలించుకుంటాను అనమాట. అడిగితే మళ్ళీ వేరే బాక్స్లో నుంచి తీసిస్తాను. బ్రాస్లెట్స్ అనమాట. నా పైనకి వచ్చేసి సెట్ ప్యాడ్స్ ఇక్కడ తగిలించినాను చూడండి, చిన్న బేబీ పిన్ క్లిప్స్ అనమాట, డిజైనర్ క్లిప్స్. అండ్ నెక్స్ట్ దానిపైన రాకైతే చౌలీ పెట్టుకున్నానండి, సౌరాలు అయితే ఇవన్నీ సౌరాలు. అంటే ఇది వచ్చేసి డిజైనర్ జడకండి. ఇదంతా హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. స్కెచ్ ఐలైనర్స్ ఇవంతా మొత్తం ఇక్కడ ఐలైనర్స్ అండి. రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇలా యూపిన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది పఫ్ అండి, బ్లెండరు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మ్యాజిక్ బాంబు, కుంకుమ, బింది, స్టిక్కర్స్, ఇలా స్కూల్ పిల్లల బ్యాండ్స్, రిబ్బర్స్ అవంతా. అండ్ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, వైట్ టోను, న్యాచురల్, స్పింజ్, ఇలా క్రీమ్స్, పౌడర్స్, రోజ్ వాటరు, బాడీ లోషన్స్, మేకప్ బాక్స్ అన్నీ ఇటు సైడే, నైల్ కట్టరు అన్నీ ఇటు సైడ్ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇక్కడ కొంచెం ప్లేస్ లేదండి, ఇక్కడ ఇది క్లిప్స్ అన్నీ పెట్టినాను చూడండి. ఇదంతా క్లిప్స్ బాక్సెస్కి వేసి పెట్టినాను. ఇక్కడ కొంచెం ఇక్కడ పైన క్లచెస్, బనానా క్లిప్స్, బటర్ఫ్లై క్లిప్స్, మెహందీ, హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టిండాను ఇక్కడ చూడొచ్చు వీడియోలో అయితే. హెయిర్ క్లిప్స్, కిడ్స్ వేర్ అనమాట, అన్ని కిడ్స్ పెట్టుకునేవి, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్, మెటల్ క్లిప్స్, బనానా క్లిప్స్ అన్నీ పెట్టిండాను పైన సెకండ్ స్టైల్లో. దానిపైన కొంచెము కనిపిదు. ఇంకా బ్లాక్ బీడ్స్ చైను, రబ్బర్ బ్యాండ్స్, 3-4 మోడల్స్ అలా సపరేట్ చేసిన నేను. అంతా సపరేట్ బాక్సుల్లో వేసి పెట్టినాను గైస్ నేను. చూడండి, ఇవి వచ్చేసి మ్యాంటిక్ పీస్ నెక్ సెట్ అనమాట. కింద రోజ్ వాటర్ బాటిల్, ప్యాంటీస్ కింద పెట్టినాను. అంతా ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ అలాగే పైన పోతే ఇదంతా ఇన్నర్వేస్ బాక్సెస్, కర్చీప్స్ అవన్నీ అక్కడ పెట్టినాను చూడండి. కర్చీప్స్ అవన్నీ అక్కడ పెట్టినాను. ఓవర్గా ఇలా ఉందండి మన షాప్ అయితే. ఒకసారి ఒక లుక్ వేసేస్తాము. అటు సైడ్ రాకుంది, బయట డిస్ప్లే కూడా పెట్టినానండి, క్రీమ్స్, పౌడర్స్ అన్నీ. కొంచెం చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఇది 2 బ్యాంగిల్స్ ఒక్క దగ్గర పెట్టాలనుకుంటున్నాను, చూస్తాం గైస్. అండ్ ఎక్స్ట్రా క్లాత్స్ అంతా అక్కడ పెట్టుకున్నానండి. ఏమైనా ఎక్స్ట్రా మీన్స్ వరలక్ష్మి ఫెస్టివల్ స్పెసిఫిక్ రాకీస్ అక్కడ అలా మిగిలిండవన్నీ అలా పైన ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా బయట వచ్చేస్తే ఇలా గైస్, మాకు రైన్ అయితే భలే పడుతుంది. 2-3 రోజుల నుంచి వర్షం అన్నమాట. బయట అయితే వాన. ఇంకా ఇక్కడ బోర్డు ఉంది, అటు సైడ్ నుంచి చూపించాలా, వాన పడుతుంది. సో నేను ఇటు సైడే చూపించినాను. ఇది ఫ్రంట్ అనమాట, అన్నీ పెట్టినాను, పౌడర్ అన్నీ పెట్టినాను ఇక్కడ. బాయ్. హాయ్ గాయస్, మనం ఈ షాప్ పెట్టడానికి చాలా కష్టం పడ్డాము. చాలా అంటే చాలా కష్టపడి పెట్టినాను అనమాట. నేను ఇంతవరకు తీసుకొచ్చినాను. చాలామంది వచ్చేసి రకరకాలుగా అనేసిపోతారు, బాధ అవుతుంది. సో నేనేం అది పట్టించుకోను. ఇంత షాప్కి ఐటమ్ వేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అది నాకు ఒక్కరికే తెలుసు అనమాట. జనాలు అనే మాటలను పట్టించుకుంటే మనం ఏం చేయలేము. సో నేనైతే ఏం పట్టించుకోను. బాధ అవుతుంది, వచ్చి వ్యాపారం అవుతుంది అది ఇది అనేసి పోతారు, లైక్ తీసుకొని జస్ట్ మూవ్ ఆన్ అంతే. చాలా కష్టపడితే కానీ మనం ఏదన్నా సాధించలేమన్నమాట. చాలా అంటే చాలా కష్టపడి ఉంటేనే చెప్తానండి, చాలా కష్టపడితేనే ఇంత అవుతుందని. నేను 20,000తో స్టార్ట్ చేసినాను అనమాట అప్పట్లో. ఇప్పుడు ఒక ఇంత చేసినానంటే మీరే లెక్క పెట్టుకోండి ఎంత
ఉండొచ్చు ఐటమ్ అనేసి. అండ్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు December 4th వస్తే 5 కంప్లీట్ అయ్యి 6 years అవుతుందండి. ఇది నా 6 years జర్నీ అనమాట. ఇంత సంపాదన చేయాలంటే ఎంత కష్టపడాలి అనమాట తెలిసిన. ఊరికే అంటారనమాట, అది ఇది అంటారు, ఈజీగా వస్తుంది కష్టపడితే. నా కష్టం నాకు తెలుసు, నాకే తెలుస్తుంది కదా నేను ఎంత కష్టపడతాను దీన్ని తెచ్చేయడానికి. ఐటమ్కి ఎక్కడికి నుంచి తెచ్చాలా, బెంగళూరు వెళ్ళాలా, అక్కడ తీయాలా, ఆటోలో వేయాలా, బస్సులో వేయాలా, ఇక్కడికి తీసుకురావాలా, ఐటమ్ ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. దాని స్ట్రగల్ ఏమి, ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొస్తానమాట. అర్థం చేసుకోకున్నట్ల ఈజీగా వచ్చేస్తుంది, కష్టమేం పడలేదు అనేస్తారు. ఆ మాట ఎందుకంటారో ఏమో, వాళ్ళకన్నా తెలుసో లేదో, వచ్చి ఊరికే అనేసిపోతారు. తినింది అరక్క అంటారు ఏమో, నాకైతే తెలియదండి, బట్ అనేసిపోతారనమాట. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, నచ్చింటే కామెంట్ చేయండి. ఎలా అనిపించింది మా షాప్ని అయితే చాలామంది అడిగినారని, షాపు ఎక్కడ ఏమని చూపించలేదు ఎందుకని అడిగినారనేసి ఒకరోజు ఫ్రీగా చేసుకొని షాప్ వీడియో అయితే పెట్టినానండి. ఎలా అనిపించింది వీడియో, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా కామెంట్ చేయాలనిపించే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్, సీ యూ.